కల్కి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా రాజాసాబ్. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ మొదటిసారి హారర్ జానర్ లో చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, పృథ్వీ కుమార్ ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు. హారర్ కామెడీ జానర్ లోనే నెక్స్ట్ లెవెల్ అనేలా ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రానంత హారర్ కంటెంట్ తో ఈ చిత్రం రూపొందుతుందని ఆ మధ్య టీజర్ తో చెప్పారు. ఇక ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. మరోవైపు విఎఫ్ఎక్స్ కు సంబంధించిన వర్క్స్ కూడా ఉన్నాయి. అయితే మేజర్ పార్ట్ షూటింగ్ అయింది. రాజాసాబ్ టీజర్ ను మే నెలలోనే విడుదల చేస్తారు అనే ప్రచారం జరిగింది. బట్ అదేం వచ్చేలా లేదు అనేది లేటెస్ట్ న్యూస్. ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో వెకేషన్ లో ఉన్నాడు. అక్కడ నుంచి మే నెలలో ఇక్కడికి వచ్చి ఈ టీజర్ కు డబ్బింగ్ చెప్తాడనే ప్రచారం జరిగింది. బట్ అదేం లేదు. ఆయన ఈ సమ్మర్ మొత్తం ఇటలీలోనే ఉండబోతున్నాడు. ఇక్కడ వేడి తగ్గిన తర్వాతే రావాలనుకుంటున్నాడట. ఒకవేళ మేకర్స్ ఒత్తిడి చేస్తే కేవలం డబ్బింగ్ చెప్పడానికి మాత్రం రావచ్చు అంటున్నారు. అంతే తప్ప మే నెలలో తిరిగి ఇండియాకు వచ్చే ప్లాన్ లేని ప్రభాస్ కు లేవట. సో ఈ నెలలో రాజాసాబ్ టీజర్ ప్రభాస్ ఇండియాకు రావడంపై ఆధారపడి ఉంటుంది. ప్రభాస్ రాజాసాబ్ కొత్త షెడ్యూల్ కి డేట్స్ కేటాయించి పూర్తి చేసేస్తాడు. కానీ విఎఫ్ఎక్స్ టీం నుండి పనుల్లో చాలా జాప్యం జరుగుతుందట. దీంతో జూలై 18న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. హారర్ జానర్ లో తెరపెక్కుతున్న సినిమా కాబట్టి విఎఫ్ఎక్స్ పై అత్యధికంగా ఈ చిత్రం ఆధారపడాల్సి ఉంటుంది. బెస్ట్ థియేట్రికల్ అనుభూతి కలగాలంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ హై క్వాలిటీతో ఉండాలి. అందుకే మూవీ టీం ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తున్నారు. అందుకే ఈ సినిమా నవంబర్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాప్. విఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న స్థాయిలో రాకపోతే ఈ ఏడాది మొత్తం విడుదల కాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాళవిక మోహనన్ కి ఇదే తొలి తెలుగు సినిమా. ఇక నిధి అగర్వాల్ క్యారెక్టర్ ఆడియన్స్ కి షాక్ కి గురయ్యేలా చేస్తుందట. మొదట్లో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెద్దగా లేవు. కానీ ఎప్పుడైతే ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదలైందో అప్పటి నుండి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాని తీర్చిదిద్దేందుకు మారుతి తన నుండి ది బెస్ట్ ఇస్తున్నాడని సమాచారం. మరి భారీ అంచనాలు ఉన్న రాజాసాబ్ టీజర్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.